హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నోరూరించే వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంత బాగుంటుందండి. కాకరకాయ కారం చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని పైన రఫ్ అంతా చక్కగా చెక్కేసుకున్న తర్వాత ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, లేదంటే వేగడానికి బాగా టైం పడుతుంది. సో ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కేజీ కాకరకాయలండి, ఇవి కేజీ కాకరకాయలని ఇలా సన్నగా అడ్డంగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. 2 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకున్నాను నేనైతే, ఎందుకంటే అన్నీ ఒకసారి వేసేస్తే అవ్వదు కదా. సో 2 బ్యాచెస్ కింద ఈ ఒక్కటే టైం పడుతుందండి. కాకరకాయ ముక్కలు బాగా గలగల్లాడేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదొక్కటి కొంచెం టైం టేకింగ్. ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత అంతా ఫటాఫట్ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అంతా. సో కాకరకాయ ముక్కలు అయితే చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గలగల్లాడేలాగా. సో ఇప్పుడు ఒక బ్యాచ్ అయితే ఫ్రై అయిపోయాయి. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలండి, లేకపోతే చాలా టైం అయితే పట్టేస్తుంది. సో సన్నగా కట్ చేసుకుంటేనే నాకు 15 to 20 minutes టైం అయితే పట్టింది ఫ్రై అవ్వడానికి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా గలగల్లాడుతూ సౌండ్ రావాలన్నమాట చక్కగా. సో ఆ తర్వాత వేరుశెనగ గుళ్ళు ముందుగానే నేను ఫ్రై చేసుకుని పెట్టేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా గలగల్లాడేలాగా సౌండ్ వచ్చేలాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టేసుకున్న తర్వాత నిమిషాల్లో మనం కలిపేసుకోవచ్చు. మనకి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, వెల్లుల్లి 1 కప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర. వెల్లుల్లి ఫ్రై చేయకూడదు, ధనియాలు జీలకర్ర అయితే చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఎండు కొబ్బరి పొడి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఎండు కొబ్బరి కంపల్సరీ అండి ఈ కాకరకాయ కారంకి. 1 కప్పు ఎండు కొబ్బరిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి సగం ఫ్రై చేసుకున్న వేరుశెనగ గుళ్ళు, అలాగే 1 కప్పు వెల్లుల్లి అయితే మిక్సీలో వేసాను. అదేవిధంగా ధనియాలు, జీలకర్ర ఈ విధంగా చూస్తున్నారు కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ విధంగా ఫ్రై చేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. దాంతోపాటు చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అలాగా సరిపడగా ఉప్పు అన్నమాట. కల్లుప్పు అయితే వేసుకున్నాను. దేనికైనా కూడా కల్లుప్పు మంచి టేస్ట్ వస్తుందండి. కల్లుప్పుని ఫ్రైలో కూడా యూజ్ అయ్యేలాగా మేము మిక్సీ పట్టేసుకుంటాం అనమాట మెత్తగా. సో అదైతే యూజ్ చేస్తున్నాను. అండ్ కారం నేను స్పూన్తో వేస్తున్నాను. దాదాపు ఒక 10-15 స్పూన్ల వరకు వేసాను. మీ కారానికి, మీరు తినే కారానికి సరిపడగా మీరైతే వేసుకోవచ్చు అనమాట. స్పూన్తో వేయకుండా కొలుచుకున్నట్లయితే ఒక 1/2 కప్పు వరకు పడుతుంది కారం అయితే. సో మీరు తినే కారంని బట్టి చూసుకొని వేసుకోండి, తర్వాత అయినా కూడా కలుపుకోవచ్చు. సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. కానీ కాకరకాయ ముక్కల్ని మాత్రం మిక్సీ పట్టకూడదండి, అది మీ ఇష్టం. కానీ మిక్సీ పట్టకపోతే బాగుంటుంది. కాకరకాయ ముక్కలు, అలాగే సగం వేరుశెనగ గుళ్ళు మనం ఇందాక మిగిల్చుకున్నాం కదా మిక్సీ పట్టకుండా, సగం వేరుశెనగ గుళ్ళు అవి, అండ్ కరివేపాకు, వీటన్నింటినీ బాగా ఈ విధంగా చేత్తోనే బాగా మెదిపేసుకోవాలి. కాకరకాయ ముక్కలు గలగల్లాడేలా ఫ్రై చేసేసుకున్నాం కదా, సో మెత్తగా అయితే నలిపేసుకోవచ్చు. సో అక్కడక్కడ తగులుతుంది అన్నమాట, కాకరకాయ ముక్కలా తగులుతుంది. సో మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కారం, సాల్ట్, ధనియాలు, జీలకర్ర, వేరుశెనగలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా, అవి వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి. కాకరకాయ మిక్స్ చేసుకున్నాం కదా చేత్తో, దాంట్లో ఈ విధంగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో 2 ముద్దల్లో వేసుకొని తింటే ఉంటుంది, అసలు మర్చిపోలేరండి ఆ టేస్ట్ని అయితే. తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి.
ఏది మిస్ చేయకుండా కరెక్ట్గా ఈ ప్రాసెస్లో చేసి చూడండి, అదిరిపోతుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కమ్మటి కాకరకాయ కారం అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బాక్స్లోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 15 days వరకు నిల్వ ఉంటుంది. సో వేడివేడి అన్నంలో వేసుకుని తింటే కమ్మగా అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.